సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే శ్రీపాప. సో బేసిక్గా ఎక్కడైనా కావచ్చు, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా లైక్ ఆఫీస్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, లేదు అంటే ఒకరితో మనం అఫీషియల్గా కన్వే చేసేటప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్, బట్ కమ్యూనికేషన్ షుడ్ బీ ఇన్ అ వే దట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అంటే మనకి ఎంత కమ్యూనికేషన్ ఉండాలో అంతే ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బంది, దానికన్నా తక్కువ ఉన్నా ఇబ్బంది. ఐ థింక్ ఈ రేషియో ఆఫ్ ద కమ్యూనికేషన్ అంటారు దీన్ని. ఈ రేషియో ఎక్కువ తక్కువ అయ్యి గొడవలు అవుతాయి. ఓకే, కమ్యూనికేట్ చేయడం లేదు ఇస్ వన్ పాయింట్, టూ మచ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ అనదర్ పాయింట్. నౌ ఫర్ ఎనీబడి ఇన్ ఆ లైఫ్, అంటే ఆఫీస్లోనా రిలేషన్షిప్లోనా అన్నది పాయింట్ కాదు. మనం ఎక్కడ ఉన్నా కూడా లైఫ్లో వాళ్ళ స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అన్నది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం కన్వర్స్ చేయాలి. అందరితో ఒకేలాగా ఉంటా అంటే కుదరదు. ఆ బిహేవియర్ ఓన్లీ ఫ్యామిలీలోనే సెట్ అవుతుంది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ చూసి చూసి ఉంటారు కాబట్టి వాడు అంతే, ఇంకా అది చిన్నది అంతేలే, దట్స్ డిఫరెంట్. ఓకే, వాట్ ఎవర్ వీ ఆర్, దే ఎయిదర్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ దే గెట్ అలాంగ్ విత్ ఇట్ నో మ్యాటర్ వాట్. ఇంకెట్లున్నా పర్లేదులే మన వాళ్ళే అని. బట్ ఆ తన బిహేవియర్లోనే ఇట్ ఈస్ నైస్. ఓకే, మన బిహేవియర్లో మీరేం చెప్పకపోయినా థింగ్స్ విల్ గెట్ అలాంగ్. సో అక్కడ కమ్యూనికేషన్ కాస్త తక్కువ ఉన్నా పర్లేదు. పర, తన, మన, పర. ఈ పర అన్నప్పుడు అరౌండ్ యువర్ వరల్డ్. ఇట్స్ నాట్ విద్ ఇన్ యువర్ వరల్డ్ బట్ అరౌండ్ యువర్ వరల్డ్. అరౌండ్ యువర్ వరల్డ్, ఇఫ్ యూర్ స్పీకింగ్ టు అ ప్రిన్సిపల్ ఇన్ అ కాలేజ్, know her style of communication first and then appropriately do it. Okay, కొందరికి సరి in an easier note చెప్పాలంటే, సపోజ్ ఏదన్నా గొడవ అయిందనుకో ఇద్దరి మధ్యలో, ఒకరు కూర్చొని ప్రాబ్లం ఏంటి అని క్లియర్గా మాట్లాడుకొని క్లియర్ చేసేసుకొని ఒక హగ్ చేసుకొని ఒక కిస్ పెట్టుకొని దెన్ దే స్టార్ట్ లైఫ్ అగైన్. కొందరు ఆన్ అన్ అదర్ వే దూరం ఉంటారు ఆ టైంలో. దే జస్ట్ డోంట్ వాంట్ టు టాక్ అట్ ఆల్. దే జస్ట్ వాంట్ కామ్ ఇట్ డౌన్. దే జస్ట్ వాంట్ బ్రీత్. దే జస్ట్ వాంట్ గో అవే ఫ్రమ్ దట్. ఆ తర్వాత వాళ్ళకు కొంచెం శాంతి సెటిల్ అనేది అయినాక అప్పుడు దిల్ కమ్ టు ద టాపిక్ అండ్ దెన్ టాక్. ఓకే, సో ఈ స్టైల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెదర్ టు కన్వర్స్ ఆర్ నాట్. ఓకే, అదంతా కాదు, నాకు ఇప్పుడు అయిపోవాలి, కూర్చో అయిపోవాలంటే పక్క వాళ్ళు ఆ స్టైల్ కాదనుకో, దెన్ యూ విల్ అగ్రిగేట్ ద ఇష్యూ. చిన్న ఉన్న ప్రాబ్లమ్ని అగ్రివేట్ అయిపోతుంది. సో యూ షుడెంట్ డూ దాట్. ఓకే, సో పక్క వాళ్ళు వాట్ డూ దే వాంట్ అనేది ఒక్కసారి ఆలోచించి అకార్డింగ్లీ యూ నీడ్ టు కమ్యూనికేట్. నా ఈ కమ్యూనికేటింగ్ స్టైల్స్లో కూడా సంబడి లైక్స్ టు కమ్యూనికేట్ ఇన్ సైలెన్స్, ఇన్ పీస్. వాళ్ళ మ్యాక్సిమం కమ్యూనికేషన్ మీతో ఉన్నప్పుడు, కామ్గా ఉన్నప్పుడే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు. అసలు ఏం వర్డ్సే యూజ్ చేయరు. దట్ ఈస్ ద బెస్ట్ కాన్వర్సేషన్ ఎవర్. కొందరు పటపట కడుపులో ఉన్నది మొత్తం చెప్పేదాకా వాళ్ళకి శాంతి దొరకదు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. కొందరు రిలేషన్షిప్లో స్పెసిఫికలీ అందరూ ఉన్నప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కసారి. అది పక్క వాళ్ళకి ఇష్టం లేదా చూసుకొని చేసుకోండి. కొందరు ఇన్వాల్వ్ చేయకపోతే ఇష్టపడరు. అదేంటది అందరిలాగే నన్ను కలిపేస్తుంది ఏంటి, అదేంటి మావా, నేను కదా బాయ్ ఫ్రెండ్, నాకు కదా స్పెషల్గా ట్రీట్ ఇవ్వాలి, బిహేవియర్ ఉండాలి, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అదేంటి అందరినీ కలిపేస్తుంది ఏంటి. సో ఇఫ్ యువర్ బాయ్ ఇస్ దిస్ కైండ్, దెన్ మేక్ ష్యూర్ దట్ యూ షో హిమ్ దట్ హీ స్పెషల్. లేదు ఇష్టం ఉండదు నాకు, ఏమైనా ఉంటే ఇద్దరిద్దరం చూసుకోవచ్చు కదా, అందరి ముందు ఎందుకు ఇట్లా షో ఆఫ్, అవసరమా? ఈ కైండ్ ఆఫ్ బాయ్ అయితే ట్రై టు కీప్ ఇట్ డౌన్.
సో మన కమ్యూనికేషన్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఒక్కొక్కసారి జస్ట్ డోంట్ కమ్యూనికేట్ ఎట్ ఆల్. జస్ట్ కీప్ క్వైట్, జస్ట్ కీప్ క్వైట్, జస్ట్ కీప్ క్వైట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఐ మిస్ యూ అని చెప్పడానికి సైలెన్స్ కూడా చాలా ఎక్కువ. ఒక్కొక్కసారి ఐ మిస్ యూ అని చెప్పడానికి అక్షరాలు సరిపోవు. ఓకే, ఆ మూమెంటం కూడా మారుతుంది. ఏమంటే ఒకటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉండాలని లేదు. సే సపోజ్ సిరి, ఇప్పుడు హౌ డు ఐ టెల్ యూ, ఐ విల్ టేక్ అ బాటిల్ అండ్ టెల్ యూ. సిరి, ఈ కమ్యూనికేషన్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ కూడా రిమెంబర్ పెట్టుకోవాలి మనం. వాళ్ళు హౌ డూ దే కమ్యూనికేట్, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సే సపోజ్ దే ఆర్ క్వయట్ ఆల్ ద టైమ్ ఆర్ దే వెరీ టాకటివ్. ఓకే, బట్ జస్ట్ బికాస్ దే ఆర్ టాకటివ్ డజంట్ మీన్ దే ఆర్ ఆల్వేస్ ద సేమ్. ఈ లోపల వాటర్, వాళ్ళ లోపల ప్రెషర్ అనుకోండి. ఓకే, ఇది కొంచెమే ప్రెషర్ ఉన్నంత వరకు ఈ మిగతా ఎన్విరాన్మెంట్లో మీ ఒరిజినల్ ఏమది పర్సనాలిటీ యాడ్ చేయవచ్చు. అండ్ దిస్ కమ్యూనికేషన్ విల్ స్టిల్ వర్క్. సే సపోజ్ ఈ వాటర్ ఇంతవరకు ఉన్నాయి అనుకో. ఓకే, దెన్ ద పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్రెషర్. పర్సన్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ ఎనీ మోర్. ఇంతవరకు ప్రెషర్ ఉన్న తర్వాత వీళ్ళ పర్సనాలిటీ బిహేవియర్లోనే మీరు కమ్యూనికేట్ చేయాలి. ఇంకా ఏ బిహేవియర్లో కమ్యూనికేట్ చేసినా ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. యు ఆర్ నో మోర్ దాట్ పర్సన్ అగైన్. వాళ్ళకి వాల్యూ ఇస్తలేవు అన్న కాడికి పోతుంది. చిన్న కమ్యూనికేషన్తో స్టార్ట్ అయిన గొడవ, కమ్యూనికేషన్ ఉందా లేదా అన్న గొడవ, యాక్చువల్లీ నీకు నేనంటే వాల్యూ లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ బిహేవియర్, ఐ డు నాట్ స్టే ఇన్ దిస్ రిలేషన్షిప్ అన్న రాకపోతుంది. సో రిమెంబర్, ఈ వాటర్ లెవెల్ ఎంతవరకు ఉంది, ఆ మనిషి ఎంత ప్రెషర్లో ఉన్నాడు, దాని ప్రకారంగా నేను ఎలా కన్వర్స్ చేయాలి అన్నది గుర్తుపెట్టుకోండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. క్లియర్ ఇనా? సింపుల్ రూల్, రైట్? నా కొందరు ఉంటారు ఇలా, ఓకే, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీకు తెలీదు, అది ట్రాన్స్పరెంట్ గా ఉండింది అంటే వాళ్ళ ప్రెషర్ లెవెల్ నీకు కనిపించింది. అవును, రైట్? ఇప్పుడు ఇలా ఉన్నారు అనుకోండి వాళ్ళు, మనం ఏం ఊహించలేము. వాట్ డు యు డు ఇఫ్ the person you want to converse is like this, literally opaque గా ఉన్నప్పుడు కాస్తగా మాట్లాడి చూడండి, కాస్తగా గ్యాప్ ఇచ్చి చూడండి. దేర్ విల్ బీ అ మొమెంటమ్ ఇన్ ద బిహేవియర్. కాస్త గాలి తీసుకోవడమో అని లేదా కాస్త మీ సైడ్ తిరగడమో చేస్తారు వాళ్ళు. ఆ చిన్న బిహేవియర్ డిఫరెన్స్ని పట్టి ఆ తర్వాత కింద బిహేవియర్ ట్రై చేసినప్పుడు వాళ్ళు పలికారా, సెకండ్ ఆప్షన్ ట్రై చేసినప్పుడు వాళ్ళు మారారా, దాని ప్రకారంగా మీరు ఇంకో అడుగు ముందుకు వేయండి. డు నాట్, ఐ రిపీట్, హెచ్చరిక, డు నాట్ యూజ్ ది అదర్ సైడ్. కాంగా ఉండాలి అని అనుకునే వాళ్ళతోని బడబడ మాట్లాడితే, నా నొప్పిలో నేనున్నాను, నా నొప్పి గురించి నీకు అవసరం లేదా, నా గురించి నీకు అసలు పట్టింపు లేదా, నేనంటే నీకు వాల్యూ లేదా అంటూ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఒకవేళ ఈ పైన బిహేవియర్లో ఉన్నారు అంటే వాళ్ళకి కూర్చొని మాట్లాడాలి అనే బిహేవియర్లో వాళ్ళు ఉంటే, మీరు మౌనంగా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉంటే, ఓకే, మీరు మౌనంగా ఎందుకున్నారు, తనకి టైం కావాలేమో అనుకొని ఉన్నారు. కానీ తినేమనుకుంటుంది, నువ్వు రావట్లేదు, మాట్లాడట్లేదు, నేను అప్సెట్ ఉన్నానని తెలిసి కూడా నువ్వు రావట్లేదు, మాట్లాడట్లేదు, కాబట్టి నేను కాదు, నాకంటే ఎక్కువ నీకు ఇంకెవరో ఉన్నారు అన్న అపోహతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద బిగ్గర్ ప్రాబ్లం విచ్ విల్ బీ రైట్ బిఫోర్ యూ. మీ వెనక పొంచి ఉంటుంది ఆ ప్రాబ్లం. కాబట్టి కమ్యూనికేషన్ ఎవరితో చేస్తున్నాం అనేది పాయింట్ కాదు, కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నాం అనేది కూడా పాయింట్ కాదు. కమ్యూనికేషన్ ఎవరితో చేస్తున్నామో వాళ్ళ స్టైల్ కనుక్కొని, వాళ్ళ ప్రెషర్ పాయింట్, అప్పుడు ఎంత ప్రెషర్ ఉన్నారో అది కూడా చూసుకొని అకార్డింగ్లీ యూ హ్యావ్ టు కమ్యూనికేట్. ఇంత స్టోరీ ఉంది దీని వెనక. చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఏ రిలేషన్షిప్లో అయినా మనం బాస్తో కమ్యూనికేట్ చేసేటప్పుడైనా, లేదు అంటే ఒక ఫ్రెండ్తో అయినా, చిన్న మిస్కమ్యూనికేషన్స్ ద్వారానే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.